సార్ ప్రెసెంట్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? పాలిటిక్సా పాలిటిక్స్ అంతా డబ్బులమయం అయిపోయింది. నిజాయితీగా నిస్వార్థతో ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళు ఎవరికి చోటు లేకుండా తయారైపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ అంటే కవిత గారు లేఖ అనేది చాలా చర్చనీయాంశంగా అది మారింది. ఏదో ఫ్యామిలీ ఇష్యూస్, అది నాకెందుకు అవి. అదే మరి ఏపీలో చూసుకున్నట్టయితే జగన్ గారు షర్మిల గారు దాని గురించి. అవి కూడా ఫ్యామిలీ ఇష్యూస్, దాని గురించి పెద్దగా కమెంట్ చేయాల్సిన పని లేదు. ఓకే. వాళ్ళు తెచ్చుకుంటారు అవి. ఓకే, ఎలా ఉంది సార్ తెలంగాణలో ఎలా ఉంది? తెలంగాణలో జనరల్ పబ్లిక్ అయితే చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు పరిస్థితి అయితే కాంగ్రెస్ చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఏపీలో చూసుకున్నట్టయితే ఏపీలో ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. చాలా వ్యతిరేకత. ఇచ్చిన హామీలు ఏవి నిలబెట్టుకోకుండా ఏదో డ్రామాలు నడిపిస్తున్నారు. రాజధాని అనౌన్స్మెంట్ చేశారు, దాని గురించి. రాజధాని ఒక్క సిటీ కోసము కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టడం తప్పది. ఇప్పుడు హైటెక్ టెక్నాలజీ అంటున్నారు కదా, ఐటీ సేవ్ అని చెప్పేసి అని. ప్రతి పల్లె నుంచి ఎక్కడైనా నడిపించవచ్చు. ఎక్కడో అమెరికాలో ఉన్న పనులు ఇండియాలో కూర్చొని మారుమూల పల్లెలో కూర్చొని నడిపిస్తున్నారు. దానికోసం లక్షల కోట్లు పెట్టి రాజధాని మీద పెట్టి అనవసరమైన ఖర్చు అది. అంటే సచివాలయం ఉన్నాయి, గ్రామ సచివాలయం నుంచి ఎక్కడ ఢిల్లీ కాదు, హైదరాబాద్ కాదు, ఏ స్టేట్ అయినా కూడా కనెక్ట్ అయ్యి చేసుకోవచ్చు, నడిపించవచ్చు. ఆన్లైన్ కదా ఇప్పుడంతా. అంటే విప్లవం అవడానికి ఒక చాలా కారణాలు ఉన్నాయన్నారు కదా, ఏది అంటే ఏమేమి ఇవ్వలేదు అని ఎక్కడ ఏపీలో. ఏపీలో ఏదో ప్రామిస్ చేశారు, అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పేసి అని తెలుసు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేమని చెప్పేసి అని. కానీ ఎలక్షన్లో గెలవాలా, ఎన్ని అడ్డదారులు దొక్కినా, ఎన్ని బోటకు హామీల నుంచి గెలవాలా, గెలిచిన తర్వాత చూసుకుందామనేటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు ఇట్లే ఉంటుంది అంతే. డబ్బులు లేవని చెప్తున్నారు బాబు. తెలుసు ఆయనకు, ముందుకు తెలుసు డబ్బులు లేవని తెలుసు, అనుభవం ఉన్నవాడు. డబ్బులు లేవని తెలుసు, అయినా హామీలు ఇచ్చాడు. ఇప్పుడు చేయలేమంటున్నాడు. ఆ విషయం ముందుగానే తెలుసు కదా. తెలిసినప్పుడు ఏది చేయగలము చేయలేము అని చెప్పి తెలుసుకున్న ప్రకారం ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఆయన నాన్ సీరియస్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? మై నేమ్ ఈజ్ సత్యదేవ్, ఆల్ ఇండియా ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ ఏపీ పాలిటిక్స్ తీసుకో, తెలంగాణ పాలిటిక్స్ ఈజ్ వరెస్ట్ నవ్ డేస్. యూఆర్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే మోడీకి సపోర్ట్ చంద్రబాబు నాయుడు, లేకపోతే మోడీ లేవు. అందుకోసం ఫండ్స్ ఫుల్ వస్తాయి. దే ఆర్ టేకింగ్ 10%, 20%. ఇట్ ఈస్ ఓకే. మోర్ దెన్ దే ఆర్ టేక్, దట్ ఈస్ నాట్ గుడ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బాగానే చేస్తాడు. ఇప్పుడు పోలవరం కడతాడు. అమరావతి కూడా 50-60% డెవలప్ చేస్తాడు. ఎందుకంటే అక్కడ ఫండ్స్ చాలా వస్తుంది. అది మిస్యూజ్ చేయకుండా ఇప్పుడు 50 కోట్ల ఇంటర్నేషనల్ బ్యాంక్ కూడా వీళ్ళకి ఇచ్చింది. ప్లస్ మోడీ 50,000 కోట్లు ఇచ్చింది. యూజ్ చేసుకొని వాడుకుంటే అమరావతి విల్ డెవలప్. చేస్తున్నాడు బాగానే. ఇప్పుడు కరప్షన్ లేదంటే పవన్ కళ్యాణ్ లేడు, మోడీ లేడు. చంద్రబాబు నాయుడు కూడా కరప్షన్ లేదు మాకు తెలుసు. వీఆర్ ఆల్సో ఆల్ ఇండియా లెవెల్లో నేను కూడా ఐఎన్టీసీ బండి సార్, కిషన్ రెడ్డి నా ఫ్రెండ్స్. అట్లా ఏం లేదు. హూ ఆర్ నీడెడ్ పీపుల్, వాళ్ళు చెత్త కుంపలు తింటున్నారు, వాళ్ళకు సహాయం. ఆ ఎఫర్ట్స్ వాళ్ళు కమిషన్లు బంద్ చేసి డెవలప్మెంట్ చేసి ఇక్కడ కానీ అక్కడ కానీ. నిన్న కవితది కూడా అది నాటకం, అది డ్రామా. దాని గురించి కవితది కూడా డ్రామా అనేది. ఎందుకంటే టీఆర్ఎస్ ఇప్పుడు ఏమి లేదు, మళ్ళా కనిపించాలి. వీడు చాణక్యుడు, ఎవరు? చంద్రశేఖర్ సీఎం. ప్రతి ఒక్కరు లక్షల కోట్లు సంపాదించుకోలేదు. అంత జగన్ నుంచి, చంద్రబాబు నుంచి, కేసీఆర్ నుంచి, కేటీఆర్ వాళ్ళు. కేటీఆర్ గురించి మీకు తెలుసు, నేను చెప్పేది ఏమి లేదు. యాక్చువల్ ఐ వాంట్ టు డూ వర్క్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ సింగిల్ పైసా. ఎవరు రాణిస్తారు, ప్లాట్ఫారం రాణిస్తారు, మంచి వాళ్ళు వస్తే బాగుంటుంది. ఏపీలో చూసుకున్నట్టయితే షర్మిల గారు, జగన్ గారు అక్కడ కూడా ఫైట్ నడుస్తుంది. అంటే వాడు చెల్లెనే సరిగ్గా ఆస్తి పంపకం చేస్తే నవ్ డేస్ ఈక్వల్ ఇంటి రామారావు చేసిన ఏంది సమానంగా ఇవ్వాలి కదా. నువ్వు సొంతంగా సంపాదిస్తే వేరు, తండ్రి ఆస్తి అడుగుతుందని. ఇంకోటి జగన్ గురించి నీకు తెలుసు కదా, అంత ఏంది ఏం సంగతి నేను చెప్పేది అవసరం లేదు. ఇవన్నీ ఇచ్చేసేది ఫైన్. మంచి లీడర్స్ వచ్చి యూత్ మంచి నిజాయితం చేస్తే డెవలప్మెంట్, రోడ్ల మీద వచ్చి ఇవన్నీ ఇచ్చే స్కీములు అవసరం లేదు. ఇప్పుడు ఒకడున్నాడు 10-20 వేలు ఇచ్చి వానికి ఎంప్లాయ్మెంట్, వాడు సంపాదించి కట్టుకుంటే, ఇల్లు కట్టుకుంటే ఆయన శ్రమలా ఎంత వచ్చిందో వాని తెలుస్తుంది. తెలంగాణలో అంతా ఇప్పుడు ఈ స్కీములు ఇచ్చుట్లా ఇంట్లో వండుకొని ఒకడు పనోడు దొక్కలేడు. ఆంధ్రలో కూడా ఒక పనోడు దొక్కలేడు. 5 రూపాయలు తిండి తింటున్నాడు. 2 బెడ్రూమ్ వాళ్ళ బ్రోకర్లకు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఆరోగ్యశ్రీ ఒకటి పెట్టి 20,000, 30,000 ఇచ్చి పని పెట్టేసి వాడు సంపాదించాలని ఇస్తే నీకు ఎంతో మిగులుతుంది. అవునా కదా? అది వస్తలేదు. ఇప్పుడు ప్రతి వారు ఏంటంటే టెక్నికల్ ఏంటంటే ఒకడు ఆపోజిషన్ మళ్ళీ వస్తాడు, మళ్ళీ లీడింగ్ కూడా మళ్ళీ వస్తారు. చేసేది గేమ్ అంతే, మిగతా అంతా చేసేది. ఇప్పుడు ఐఏఎస్ చదివి, ఐపీఎస్ చదివి వాళ్ళు చేస్తుంటే దే ఆర్ డూయింగ్ వర్క్ యాక్చువల్.
ట్రూ ఉండే మంచిగా ఉన్న వాళ్ళని తీసి పక్కకు పాడేస్తూ చెత్తా ఉన్న వాళ్ళు ముంగడ పెడతారు వాళ్ళ లాభం. అంటే ఏపీలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉందంట? ఈజ్ ఆల్సో డమ్మీ. డిప్యూటీ సీఎంగానే వానికి వస్తాడు, సీఎంగా కాలేడు. దట్స్ ట్రూ. జగన్ కూడా ఇంకోసారి రాడు, మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు వస్తాడు. సార్ ప్రజెంట్ ఇప్పుడు పాలిటిక్స్ ఎలా ఉంది? మంచిగా లేవండి. ఇప్పుడు రీసెంట్గా కవిత గారు లేఖ అనేది బయటకు వచ్చింది. కొంచెం ఏది లేక వచ్చినా కవిత గారికి ఓట్లు పడేది కాదు, చేసేది కాదు. అది లేడీ బైక్ లిక్కర్ స్కామ్లు ఇరికినాక ఎక్కంచెలు పడుతుంది చెప్పు. కవిత గారిది కేటీఆర్కే ఉన్నది. అది నాటకం అంటున్నారు, అది నిజం? నాటకం అన్నా కానీ ఏదన్నా కానీ ఎవరు నమ్మరు, కవిత మాటలు నమ్మరు. కేటీఆర్ కొద్దిగా సబ్జెక్ట్ ఉన్నది, సబ్జెక్ట్ మాట్లాడతాడు, ఐటీ కంపెనీలు తెస్తాడు, అవి తెస్తాడు, ఇది తెస్తాడు, ఎవరైనా కేటీఆర్ని ఒప్పుకుంటారు. అట్లా కేసీఆర్కి అయితే ఒరిజినల్గా ఓల్డ్ ఉన్నది. ఇప్పుడు కవిత గారు బీజేపీలోకి మారుతారంటున్నారు, అది నిజం? బీజేపీకి ఎందుకు చెత్తను పట్టుకొచ్చుకున్నట్టే, దాన్ని పట్టుకొస్తే ఎవరు ఏం బీజేపీలో మారుతాను. బీజేపీనే తిట్టింది కదా నిన్న, నువ్వు అది మైనార్టీ విషయంలో నువ్వు మాట్లాడలేదు డాడీ అని బీజేపీనే తిట్టింది. ఇంకా బీజేపీకి ఎట్లా పోతుంది? పోతే కాంగ్రెస్కి పోతుంది. ఇప్పుడు అంటే ఆవిడ అన్నది కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అని. పెద్ద దయ్యం ఈమె, పెద్ద దయ్యం ఈమె. కేటీఆర్ మంచిగా పవర్ఫుల్ మనిషి, ప్రపంచం నుంచి వెళ్ళి ఐటీ కంపెనీలను పట్టుకొచ్చిండు, పట్టుకొచ్చి ఒక ప్లానింగు, రోడ్స్ అంతా డెవలప్మెంట్, లేటెస్ట్ టెక్నాలజీ తోటి చేయిస్తాడు. ఈసారి కేటీఆర్ వస్తే బ్రహ్మాండంగా హైదరాబాద్ అంతు లేకుండా పోతుంది రియల్ ఎస్టేట్. సార్ ఏపీ పాలిటిక్స్ చూసుకున్నట్టయితే వైఎస్ షర్మిల గారు, జగన్ గారు మళ్ళా గొడవ ఆడుకుంటున్నారు. ఇది కూడా సేమ్ ఇదే పద్ధతి వచ్చింది. ఇక్కడ షర్మిల జీరో అయిపోయింది, ఇప్పుడు ఈమె కూడా జీరో అయిపోతుంది. ఏమున్నది? ఎలా ఉన్నాయి సార్ ఏపీ పాలిటిక్స్? ఏమున్నా ఏపీ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు బాగానే చేస్తాడు. అట్లా చాలా మంది కొంచెం విమర్శలు చేస్తున్నారు కదా. ఇక విమర్శలు చేసేటోళ్ళు చేస్తారు, రాళ్ళు తేనెతెట్ట మీద రాళ్ళు వేసినట్టు చేస్తారు. అట్లా ఇంకా ఏపీ అంటే ఇంకా చంద్రబాబు అన్ని ఫస్ట్ ఇన్ని ఏళ్ళు చేసిండు కాబట్టి ఈయన మీద కొద్దిగా అభియోగాలు ఉన్నాయి, అవి కరెక్టే. కానీ ఈయన కొన్ని పక్కన వాళ్ళకి కూడా మాటలు వినాలి, అందరినీ విని చేయాలి. ఏదైనా మనం ఒక్కలమే కాదు, ఇది మన నా ఇల్లు కాదు, ఇది ప్రభుత్వం. అంటే అందరు ఏపీ అంటే మన అందరం కలిసే చేయాలి. ఒక్కరు చేసి నేను నాదే ఆర్డరు, నేను చెప్పింది వినాలి అంటే అట్లా కుదరదు. అదే అందువలన ఇక్కడ దెబ్బతిన్నాడు వైఎస్ఆర్. లేకపోతే కంపల్సరీ కొన్ని సీట్లు వచ్చు. అది కాక వాళ్ళు ముగ్గురు కలిసిండ్రు కాబట్టి బీజేపీ, పవన్ కళ్యాణ్ ఇదంతా కలిసిండ్రు కాబట్టి ఓడిపోయిండు. లేకపోతే కొద్ది వినా మెజార్టీ వచ్చు, నెరి 11 అయితే రాకపోవు, కొద్దిగా 50 అనవచ్చు. అందువల్ల దెబ్బతిన్నాడు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? ఇంకా పవన్ కళ్యాణ్ పాత్ర ఏముండదు, పవన్ కళ్యాణ్ ఏముండదు, ఆడ జీరోయే. కానీ అయినా ఏదో సినీ ఫీల్డ్ నుంచి వచ్చిండు, మాటలు అంటుండు, కొద్దిగా చేసిండు. కానీ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆ బీజేపీ వాళ్ళు ఈయనను పట్టుకుని కాబట్టి కొద్దిగా పైకి వచ్చాడు అంతే. బీజేపీ లేకుండా ఒంటరిగా చేయవను, అది ఒంటరిగా చేస్తే గెలిస్తే అబ్బా మంచివాడు అని చెప్తాము. ఇక అందరిని కలుపుకొని ఆయన బీజేపీని కలుపుకొని పొత్తు కలుపుకుంటే ఎవరైనా అంతే. మనం ముగ్గురం కలిస్తే ఆయన ఒక్కడే చేస్తాడు, కొట్లాడేందుకు ఒక్కడు పోరాడాలి, అది గ్రేట్. ఇంకా తెలంగాణ అంటారా, ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ మీద అంతా బదనం పెడుతున్నారు. బడ్జెట్ ఏమో మొత్తం కేసీఆర్ మొత్తం అప్పు చేసిపోయాడు, దాన్ని తీర్చుకుంటూ పోతున్నా నేను, నాకు అడేం లేదు అంటున్నాడు. కొన్ని మాటలు అనేది తప్పు, రాంగ్. ఇక కొద్దిగా అన్న తేవాలి, అప్పు లేదు అయిపోయింది నాకు బుడతలు లేవు అనకూడదు. ఒక ప్రభుత్వం పాలిస్తుండు అంటే నాకు ఎవరు అప్పు ఇస్తలేరు అని అనకూడదు. ఏమన్నా పోవాలి, తిరగాలి, చేయాలి. కానీ అది రాంగ్ మాట. కానీ ఇంకేం చేస్తారు, తప్పదు. అప్పు చేసినాక తండ్రి అప్పు చేస్తే కొడుకు తీర్చాలిగా, ఇంకా అదే అంతే. కవిత గారు లేక బయటకు వచ్చింది కదా, దాని గురించి. కవిత గారు కాక ఆడ కేసీఆర్ని వదిలిపెట్టి వస్తే ఈమె జీరో, ఏమి ఇయ్యరు, ఎవ్వరు ఉండరు ఈమె తరపున. ఓన్లీ ప్రతిపక్షం కాదు, దేంట్లో పనిచేయదు. అందులో ఉంటేనే ఈమెకు వాల్యుయేషన్, పదవి వచ్చినా, మినిస్టర్ ఎమ్మెల్యే వచ్చినా, పదవి వచ్చినా, ఏదైనా అందులోనే రావాలి. కానీ ఈమె సపరేట్ చేసింది కేసీఆర్ మీద అంటే ఈమె జీరో.